హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి రాజుని, ఏంటి రాజు ఇలా చేసావు, ఏంట్రా కళ్యాణ్ ఇలా చేసావు, నాకు నచ్చదని తెలిసి కూడా ఈ అమ్మాయి మెడలో తాళి ఎందుకు కట్టావు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి కళ్యాణ్ని. ఇందులో అప్పు తప్పేం లేదు, తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది అప్పు. మనసులో ఎంత బాధ పెట్టుకున్నా కూడా లైఫ్ లాంగ్ ఆ బాధను భరించడానికి కూడా వెనకాడలేదు. ఇంట్లో మీరందరూ ఏమంటారో అనేసి, ఎన్ని నిందలు వేస్తారో అనేసి కావ్య వదిన కూడా నన్ను దూరం పెట్టేసింది అని అంటాడు కళ్యాణ్. అప్పు ఏంటిది కవి, ఎందుకు ఇలా చేసావు అనేసి అంటుంది. అప్పుడు కళ్యాణ్ అప్పుని పట్టుకొని ఇలా అంటాడు, నేను కావాలని చేయలేదు, నీ మీద జాలిపడి చేయలేదు. అనామిక ఆకర్షణలో పడి అప్పుడు నేను స్నేహితురాలాగానే చూశాను. నిన్ను దూరం చేసుకుంటే కానీ నీ విలువ నాకు అర్థం కాలేదు. నీకు ఏమైపోతుందో, ఈ నిందల వల్ల నువ్వు ఏమైపోతావో అనే మాటలే నన్ను కలిచివేశాయి. ఇదంతా ప్రేమే అని మా అన్నయ్య స్పష్టం చేస్తే కానీ నాకు అర్థం కాలేదు అనేసి చెప్తాడు కళ్యాణ్ అప్పుకి. అందుకే ధైర్యంగా నేను మెడలో తాళి కట్టాను. వీళ్ళ నోరుకి భయపడి కాదు, నిందలు వేసిన వాళ్ళకి నిజం అవ్వాలని కూడా కాదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, మన ప్రేమే లాస్ట్కి జయించింది అనేసి అంటాడు కవి. ఈ భగవంతుని సమక్షంలో మన పెళ్ళి జరిగింది అని చెప్తుండగా ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, ఇది అసలు పెళ్ళే కాదు, ఈ పెళ్ళి నేను అస్సలు ఒప్పుకోను. నాకు ఇష్టం లేకుండా నువ్వు తన మెడలో తాళి కట్టావు. నాకు ఇష్టం లేకుండా నా ఇంటికి ఇది ఎలా కోడలుగా వస్తుందో నేను చూస్తాను. ఇప్పుడే ఈ తాళిని తెంచేస్తాను అనేసి వెళ్ళి అప్పు మెడలో ఉన్న తాళిని తెంచేయాలని చూస్తుంది. అప్పుడు ప్రకాశం వచ్చి ధాన్యలక్ష్మిని కొడతాడు. అప్పుడు ప్రకాశం ఇలా అంటాడు, ఈ చెంపదెబ్బ నువ్వు అప్పు మీద నిందలు వేసినప్పుడే కొట్టేది ఉంటే వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఇలా తలదించుకునేదే కాదు, నా కొడుకు ఇప్పుడు కోర్టుకు వెళ్ళేవాడే కాదు అనేసి కోపంగా అంటాడు ప్రకాశం ధాన్యలక్ష్మిని. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, కన్న తల్లికి ఆ మాత్రం హక్కు లేదా అనేసి అంటుంది. అప్పుడు సుభాష్ ఎంటర్ అయి, నోర్మి, నీకు ఇంట్లో ఆడబిడ్డ స్థానం ఇచ్చినందుకు ఇంత ఘోరం చేస్తావా, నువ్వు చెడిపోయిందే కాక ధనలక్ష్మి కూడా నీ మాటలతో చెడగొడతావా అనేసి తిడుతూ ఉంటాడు. కావ్య కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఏంటి కవి గారు మీరు చేసింది, నేను మిమ్మల్ని అడిగాను, మీరు అప్పుని ఇష్టపడుతున్నారా అనేసి నేను ముందే అడిగాను కదా, మీరు ఎందుకు చెప్పలేదు, మీరు నన్ను మోసం చేశారా లేదా అప్పుని ఇప్పుడు మోసం చేశారా, అసలు ఎందుకు ఇలా చేశారు మీరు అనేసి అంటుంది. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, ఏంటి వదిన నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. లేదు కవి గారు, మమ్మల్ని ఇప్పటికీ మీ కుటుంబం వాళ్ళు బతకనివ్వట్లేదు, మా చెల్లిని కూడా మళ్ళీ అదే ఇంటికి ఎలా తీసుకువస్తావు, అక్కడ నా అప్పు ఎన్ని మాటలు పడాల్సి ఉంటుంది, మా అక్క చెల్లెలని ఈ ధాన్యలక్ష్మి రుద్రాన్ని బ్రతకనిస్తారా, మా ముగ్గురిని కావాలనే మా మమ్మీ ఆ ఇంటికి పంపించిందని, డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని ఎన్ని నిందలు వేస్తారు, ఎందుకు కవి గారు కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా చేశారు అనేసి అంటుంది కావ్య. నాకు తెలుసు వదిన, నాకు వాళ్ళు ఏమంటారో, పెళ్ళైతే అప్పు ఆ ఇంటికి తీసుకొస్తే ఎన్ని నిందలు పడాల్సి ఉంటుందో నేను ముందే ఊహించాను. ఇప్పటికే అప్పు నా వల్ల చాలా కష్టాలు పడ్డది, ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా మేము అదే ఇంట్లో ఉంటే అప్పుని వీళ్ళు బ్రతకనివ్వరు, ఎన్ని రోజులు కష్టాలు పడ్డది చాలు అప్పు, ఇప్పటికీ మళ్ళీ నా వల్ల కష్టాలు పడాల్సిన అవసరం లేదు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనేసి అంటాడు కళ్యాణ్. నేను అప్పుని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అనేసి అంటాడు కళ్యాణ్. అందరూ షాక్ అవుతారు. రాజు ఇలా అంటాడు, ఏంట్రా కళ్యాణ్ నువ్వు మాట్లాడేది, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి, అదంతా మన ఆస్తి, అందరం కలిసే ఉందాంరా, నువ్వు ఇంట్లో నుంచి వేరవ్వడం నాకు ఇష్టం లేదు, నేను మీ ప్రేమ గెలవాలి అనుకున్నాను తప్ప నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు అనేసి అంటాడు రాజ్. అప్పుడు అపర్ణ వచ్చి కళ్యాణ్ని ఇలా అంటుంది, తను ఒప్పుకునేదేంటి కోడలిగా, నేను ఒప్పుకుంటాను అప్పుని కోడలిగా, నువ్వు అక్కడే ఉండు, నువ్వు బయటికి వెళ్ళి కష్టాలు పడాల్సిన అవసరం లేదు అనేసి అంటుంది అపర్ణ. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, ఇష్టం లేని కోడలు వస్తే అత్తయ్య ఎలా బిహేవ్ చేస్తుందో నేను కావ్యను చూశాను కదా పెద్దమ్మ, మళ్ళీ అదే ఇంటికి ఎలా రమ్మంటున్నారు, నేను మళ్ళీ అప్పుని కష్టాలు పెట్టాలని అనుకోవట్లేదు అనేసి అంటాడు కళ్యాణ్.
నువ్వు ఎప్పుడు కష్టపడి బతకలేదు, నువ్వు బయటికి వెళ్ళి ఎలా బతుకుతావు అనేసి అంటుంది అపర్ణ. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, నువ్వు బయట ఉన్నా కూడా నీకు కావాల్సిన అవసరాలన్నీ ఇంట్లో వాళ్ళు సెట్ చేస్తారులే, నువ్వు కష్టపడకుండా ఉండేలా చూస్తారులే, నువ్వు బయట ఉన్నావన్న మాటే తప్ప మిగతా అన్నీ కరెక్ట్గానే నడుస్తాయి అనేసి అంటుంది రుద్రాణి. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, మీరు ఇంకా ఈ మాట అనట్లేదని చూస్తున్నా అనేసి అంటాడు కళ్యాణ్. అప్పుడు ప్రకాశం, అరే చిన్నప్పటి నుంచి నీకు ఏ కష్టం లేకుండా చూసుకున్నాం, ఇప్పుడు నువ్వు ఏం కష్టపడతావు, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేసుకొని బ్రతుకుతావు, నువ్వు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతావు బయటికి వెళ్ళి, నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు అనేసి అంటాడు. లేదు డాడీ, నేను ఎలాగైనా వెళ్తాను, నాకు నేను ఎలా బ్రతకాలో ఈ ప్రపంచమే నాకు నేర్పిస్తుంది అనేసి అంటాడు కళ్యాణ్. అప్పుడు కనకం వచ్చి, బాబు పెళ్ళి ఆగిపోయిన నా బిడ్డకు పెళ్ళి చేసుకొని ఒక అండను ఇచ్చారు అని సంతోషపడాలో, మీరు అంత పెద్ద ఇంటికి దూరం అవుతున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు. మీకు అభ్యంతరం లేకుంటే మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి, మీకు ఏం కష్టం రాకుండా మేము చూసుకుంటాం అనేసి అంటుంది కనకం. అప్పుడు కృష్ణమూర్తి కూడా, మీరు ఎక్కడో వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు మా ఇంట్లో ఉండండి బాబు, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం అనేసి చెప్తాడు. కాకపోతే కవి అందుకు ఒప్పుకోడు. నేను ఒకవేళ అక్కడ ఉన్నా కూడా మీరు నిందలు పడాల్సి ఉంటుంది, ఒక ఇంటికి దూరమై ఇంకో ఇంటికి దగ్గర అయితే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి, ఇల్లరికం వచ్చానన్న మాట వస్తుంది, మీకు మంచిది కాదు, అలాగే నాకు మంచిది కాదు, దుగ్గిరాల కుటుంబంకి కూడా మంచిది కాదు, నేను ఒంటరిగానే బ్రతుకుతాను అనేసి అంటాడు కళ్యాణ్. అలా వెళ్దాం పద అప్పు అనేసి కనకం కృష్ణమూర్తి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతారు. అప్పుడు రాజ్ కావ్యని ఇలా అంటాడు, కావ్య, కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఆపు, నీ మాట అంటే అతనికి వేదవాక్కు, నువ్వు ఆపితే ఆగుతాడు, నువ్వు చెప్పు కావ్య అనేసి అడుగుతాడు రాజ్ కావ్యని. అందుకు కావ్య ఒప్పుకోదు. నేను ఆపనండి, నేను ఇందులో నన్ను ఎంటర్ చేయకండి అనేసి అంటుంది కావ్య. ప్లీజ్ కావ్య, వాళ్ళని ఆపు, నువ్వు ఆపితే ఆగుతాడు కళ్యాణ్, మనమందరం కలిసే ఉందాం అనేసి ఎంత చెప్పినా కూడా కావ్య వాళ్ళని ఆపదు. నేను అస్సలు ఆపను అనేసి చెప్తుంది కావ్య. వెళ్ళరా వెళ్ళు, నువ్వు నన్ను కడుపు కోత పెట్టి వెళ్తున్నావు కదా అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. రాజు వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, మనం ఇంతమందిమి ఉన్నా కూడా వాడలా ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, రాముడు వనవాసానికి వెళ్ళినట్టు వెళ్తున్నాడు, మనం అయోధ్యలో ఉన్న ప్రజల్లాగా చూస్తున్నాం అనేసి అంటుంది. అప్పుడు ప్రకాశం, అది వీళ్ళిద్దరి వల్లే కదా అనేసి అంటాడు. రుద్రాణి ధనలక్ష్మి వాళ్ళని. కవి అప్పు బయటికి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పు వాళ్ళ అత్తయ్య తాళ్ళు లాగినట్టు అవన్నీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కనకం కూడా అవన్నీ ఆలోచించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయిన విషయం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. దుగ్గిరాల వాళ్ళ కుటుంబం కూడా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటారు. కళ్యాణ్ అప్పు ఇలా మాట్లాడుకుంటారు. బ్రో అనేసి అంటాడు కళ్యాణ్. ఇంకేంట్రా బై బ్రో అని అంటున్నావు అనేసి అంటుంది అప్పు. నువ్వేంటి మరి రా అంటున్నావు అనేసి అంటాడు కళ్యాణ్. ఇద్దరు నవ్వుకుంటారు. ఇదంతా నమ్మలేకుండా ఉన్నాను, నాకు అసలు నేను అందరి అమ్మాయిలాగా తాళి మెడలో వేసుకొని ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకంతా కలలాగా ఉంది, అసలు నేను పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు అనేసి అంటుంది అప్పు. నేను కూడా చాలా టెన్షన్లో ఉన్నాను, అసలు ఈ పెళ్లి జరుగుతుందని అస్సలే నమ్మకం లేదు నాకు అనేసి అంటాడు కళ్యాణ్. అప్పు ఇలా అంటుంది, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడ ఉందాం అనేసి అంటుంది. అదే చూడాలి అని అంటాడు. ఇంకా చూడడంలోనే ఉన్నావా, నేను ఆల్రెడీ ఆ రూమ్ అన్నీ సెట్ చేసాకే నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నా అనేసి అంటుంది అప్పు. కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి రూమ్ ఉందా అనేసి అడుగుతాడు. తన గెస్ట్ హౌస్ వేరే లీజ్కి ఇచ్చానని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. సరే పద ఏదో ఒకటి చేద్దాం అనేసి అంటుంది అప్పు. ఇంట్లో అందరూ బాధగా ఉండగా రుద్రాణి అక్కడికి వస్తుంది. వచ్చి, ఎందుకే అందరు ఇలా బాధపడుతున్నారు, అనుకున్నదే కదా జరిగింది, ఎలాగైనా ఆ అప్పు ఎలాగో కళ్యాణ్ని చేసుకుంటుందని అందరికీ తెలిసిన విషయమే, మూడో వ్యక్తి కూడా ఇందులోకే వస్తుందని అందరికీ తెలుసు, మన ఇంటి మగపిల్లల్ని ఆ ఇంటి ఆడపిల్లల కోసమే కన్నట్టుంది అనేసి అంటుంది రుద్రాణి. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో
ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, ఇప్పుడు బాగుందా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఇద్దరు నువ్వు రాజ్ కలిసి ఆ అప్పుకి ఇచ్చి నా కొడుకుని కట్టబెట్టారు, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అనేసి అంటుంది ధాన్యలక్ష్మి కావ్యని. కావ్య అలాగే షాక్ అవుతుంది. అలాగే రాజ్ కావ్య ఇద్దరు రూమ్లో ఉండగా రాజ్ కావ్యని ఇలా అంటాడు, నువ్వు నా తమ్మిని వెనక్కి తీసుకొని రా అనేసి అడుగుతాడు. నేను తీసుకురాను అనేసి చెప్తుంది. తీసుకురాకపోతే నువ్వు చెప్పిన మాట నేను ఎలా వింటాను, అస్సలు వినను అనేసి అంటాడు రాజ్. అలా వాళ్ళిద్దరు గొడవ పడతారు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.